జై శ్రీరామ్. సూక్తి ముక్తావళి ట్రాక్ 5. కుర్వీత సంగతం సద్భిః అంటే గుణవంతులైన సత్పురుషులతోనే సాంగత్యం చెయ్యాలి. నా అసద్భి గుణవర్జితైః ప్రాప రాఘవ సంగత్యా ప్రాజ్యం రాజ్యం విభీషణః. విభీషణుడికి రాముడి సాంగత్యం వలన రాజ్యప్రాప్తి కలిగింది. నెక్స్ట్, నిశంకం దీయతే ఏన స దాత క్షున్నివారిణి సుధా స్యాత్ ధైర్యవాన్ యస్తు స ఏవ పురుషోత్తమః. మనకి ఇక్కడ సుమతి శతకంలో వస్తుంది, ఆకున్న కూడే అమృతము కొంచక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలుకొడు సుమతి. అదే మీనింగ్ ఇక్కడ. వెనుకాడకుండా దానం చేసేవాడు, ఆకలి పోగొట్టేవాడు ఎవడైతే ధైర్యవంతుడు వాడే పురుషోత్తముడు, దాత. నెక్స్ట్, ప్రియ ప్రజానాం దాతైవ నః పునః ద్రవిణేశ్వరః అయచ్ఛన్న కాంక్షంతే లోకైః వారిదో నతు వారిధిః. ప్రజలకు దాతయే ఇష్టుడు కానీ ధనవంతుడు కాదు. జలములు నిచ్చు మేఘాన్ని ప్రజలు కోరుకుందురు కానీ నీటికి నిధి అయిన సముద్రుని కొనరు కదా. నెక్స్ట్, సహాయం. అసహాయః సమరోపి తేజస్వి కిం కరిష్యతి నిర్వాతే జ్వలితో వహ్నిః స్వయమేవ వినశ్యతి. ఎంతటి పరాక్రమశాలి అయినా సహనం లేకున్నచో యుద్ధంలో ఏమి చేయగలుగుతాడు వాడు? ఏమీ చేయలేడు. ఎలాగంటే అగ్ని మండింపబడి అగ్నికి బాగా మంట ఉన్నప్పటికీ వాయు సహాయం లేనిచో ఆ అగ్ని నశించిపోతుంది. అర్జునుడు మహాపరాక్రమ సంపన్నుడు. ఆయనకు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని సహాయం వలననే విజయం పొందాడు. ద్రోణుడు, కర్ణుడు ప్రయోగించిన ఆగ్నేయాది దివ్యాస్త్రాలు శక్తినంతటిని శ్రీకృష్ణుడి యుద్ధం పూర్తి అయ్యే వరకు నిగ్రహించాడు. ఆ తదుపరి అగ్నిదత్తమైన దివ్యరథం అగ్నికి ఆహుతి అయిపోయిందనమాట. ఆ కథ తెలుసు కదా మీకు. నెక్స్ట్, మూర్ఖాయత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం దంపత్యోః కలహో నాస్తి తత్ర శ్రీః స్వయం ఆగతః. ఎక్కడైతే మూర్ఖుణ్ణి పూజించరో, ఎక్కడైతే పంటలు సమృద్ధిగా ఉంటాయో పండునో, ఏ గృహంలో భార్యాభర్తలు తగవులు లేక ప్రేమ ఆదరాలతో ఉంటారో అక్కడికి సంపదలు తమంతట తామే వస్తాయి. మూర్ఖాయత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రీ స్వయమాగతః. నెక్స్ట్, తృప్తి ఉండాలి. ఇచ్చతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే లక్షాధిప స్తథా రాజ్యం రాజ్యస్థ స్వర్గమీహతి. 100 ధనం కలవాడు 1000 ధనాన్ని కోరుతాడు. 1000 గలవాడు 1,00,000 కోరుతాడు. 1,00,000 గలవాడు లక్షాధికారి రాజ్యాన్ని కోరుతాడు. రాజ్యాధిపతి స్వర్గం కావాలంటాడు. ఇలా ఆశకు అంతులేదు. కాబట్టి తృప్తిని ఇవ్వని ఆశను విడిచి తనకు లభించిన దానితో తృప్తి చెందిన వానికి సదా సుఖం కలుగుతుంది. కంటెంట్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫీస్ట్. ఓకే, అలా అని చెప్పి కృషి చేయకూడదు, కృషి చేయకుండా కూర్చోవద్దు. డిస్కంటెంట్మెంట్ ఈజ్ ద స్పర్ టు గ్రోత్ ఆల్సో. సుఖం. అర్థాగమో నిత్యమరోగితా చ ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ వశ్యశ్చ పుత్రోర్థ అర్థకరీ చ విద్యా షడ్జీవలోకస్య సుఖాని రాజన్. ఎల్లప్పుడూ ధనం రావడం, నిత్యం ఆరోగ్యంగా ఉండడం, ప్రియమైన భార్య,
ప్రియంగా మాట్లాడుట, తన మాటకు వ్యతిరేకం చెప్పని కుమారుడు, ధనం సంపాదించు విద్య, ఈ 6ను మానవునకు సుఖాన్ని కలిగిస్తాయి. తర్వాత వళిభి తృష్ణ అనమాట. వళిభి ముఖం ఆక్రాంతాం ఫలితే నాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైక తరుణాయతే. భర్తృహరి. ముఖం ముడతలు పడుతున్నాయి, తెల్ల వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, సర్వాంగాలు శిథిలమవుతున్నాయి, కానీ ఆశ ఒక్కటి పడుచుదనం పొందుతున్నది. భజగోవిందంలో కూడా ఆయన అలాగే చెప్పాడు. నెక్స్ట్ సహనం, తొందరపాటు. సహసా సహసా విదధీప న క్రియా మ వివేక పరమాపదాం పదం వృణుతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధ్వా స్వయమేవ సంపద. కిరాతార్జునీయం నుంచిది. ఆలోచింపక తొందరపాటుతో ఏమీ చేయొద్దు, చేస్తే అవివేకమే అవుతుంది. అవివేకం అన్ని ఆపదలకు కారణం. చక్కగా ఆలోచించి పనులు చేయమని చేస్తే చేయువాడికి సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. కిరాతార్జునీయం అనే సంస్కృత కావ్యము రచించినది భారవి కవి. జీవితంలో తొందరపాటు వలన పడిన బాధలు, సార్ధవాహుని వృత్తాంతం ఇందుకు ఉదాహరణలు. నెక్స్ట్ వివాహం మీద. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నమితరే జన. వధువు వరుని రూపాన్ని, తల్లి వరుని ధనాన్ని, తండ్రి వరుని గుణగణాల్ని, బంధువులు కులాన్ని, ఇతరులు తృప్తికరమైన భోజనాన్ని వివాహ విషయంలో కోరుతారు. అది. నెక్స్ట్ భార్య మీద. అర్థం భార్య మనుష్యస్య భార్య శ్రేష్టతమ సఖా భార్యామూలం త్రివర్గస్య భార్యామూలం తరిష్యతి. భారతం. భర్తకు భార్య తనలో సగం. ఆమె స్నేహితులందరికంటే గొప్ప. ధర్మార్థ కామాల సాధనకు భార్యయే మూలం. భార్య వల్లనే భర్త తరిస్తాడు. అర్థం భార్య మనుష్యస్య. అర్థం భార్య, భర్తకు భార్య తనలో సగం. అర్థం భార్య మనుష్యస్య భార్య శ్రేష్టతమ సఖా బెస్ట్ ఫ్రెండ్. భార్యామూలం త్రివర్గస్య భార్యామూలం తరిష్యతః. నెక్స్ట్ విద్వత్వం విద్వాంసుడు. విద్వత్వం చ నృపత్వం చ నైవ తుల్యం కదాచన. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నెక్స్ట్ రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః పాపే పాపపరాః సదా. రాజాన్ మనువర్తంతే యథా రాజా తథా ప్రజా. రాజు ధర్మపరుడైనచో ప్రజలు ఎల్లప్పుడూ ధర్మనిష్టలు పాటిస్తూ ఉంటారు. రాజు పాపాత్ముడైతే ప్రజలు పాపులుగా తయారవుతారు. ప్రజలు రాజును అనుసరించి ఉంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజాకాలస్య కారణం. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ట పాపే పాపపరాః సదా. రాజాన్ మనువర్తంతే జనాలందరూ వాడిని ఫాలో అవుతారు. యథా రాజా తథా ప్రజా. కామక్రోధాదుల మీద. దశ కామస ముత్థాని తథాష్టౌ క్రోధజాని చ వ్యసనాని దురంతాని ప్రయత్నేన విసర్జయేత్. మనుస్మృతి. అరిషడ్వర్గాల్లోని కామం వలన 10 వ్యసనాలు, క్రోధం వలన 8 వ్యసనాలు పుడతాయి. ఇవి చెడు వ్యసనాలు. వీటిని మనిషి ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. వేట, జూదం, పగటి నిద్ర,
నిందించుట, స్త్రీలౌల్యం, గర్వం, నృత్య గీత వాద్యములందు అతి ఆసక్తి, వ్యర్థంగా తిరగడం, రోమింగ్ అరౌండ్ లైక్ ఎ ర్యాగ్ పికర్, ఈ 10 కామన్ నుండి పుడతాయి. చాడీలు చెప్పడం, దుస్సాహసం, ద్రోహ చింతన, అసహనం, నింద ఆరోపణ, ధనం కొరకు నీచంగా మాట్లాడడం, తిట్టడం, కఠినంగా మాట్లాడడం, ఈ 8 దుర్గుణాలు క్రోధం నుండి పుడతాయి. ఇవి వదులుకోవాలి. నెక్స్ట్ గొప్పవాడు. ఉపకారిషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః, అపకారిషు యః సాధుః స సాధుః సద్భిః ఉచ్యతే. ఉపకారం చేసిన వారి యందు మంచిగా ఉండినచో ఏమిటి గొప్ప? ఏమి గొప్పలేదు. అపకారం చేసిన వారి యందు మంచిగా ప్రవర్తించినప్పుడే గొప్ప. ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధనుడిని బంధించారు, పాండవులు విడిపించారు. అది కర్ణుడు తన్నులు తిని పారిపోతాడు. నెక్స్ట్ లర్నింగ్ టు డామినేట్ జెంట్లీ. వీ మస్ట్ ఆల్ లెర్న్ టు డామినేట్ జెంట్లీ. ఇది మలయమారుత కృత కవితామృత కూపం. అక్కడి నుంచి ఇందులో ఏం చెప్తున్నాడు చూడండి, ఎలా డామినేట్ చేయాలి. మిత్రం స్వచ్ఛతయా, రిపుం నయబలైః, లుబ్ధం దానైః, ఈశ్వరం కార్యేణ, ద్విజ మాదరేణ, యువతిం ప్రేమ్ణా, శమైః బాంధవాన్, అత్యుగ్రం స్తుతిభిః, గురుం ప్రణతిభిః, మూర్ఖం కథలు చెప్పాలి వాడికి, బుధం విద్యాభి, రసికం రసేన, సకలం శీలేన కుర్యాద్వశం. నెక్స్ట్ రిక్తహస్తాలతో పోరాదు. అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుం. అంటే అగ్నిహోత్రానికి మంత్రపూర్వకంగా ఆహుతులు ఇచ్చినప్పుడు, అనగా యజ్ఞం చేస్తున్నప్పుడు, ఇంటికి వెళ్ళుచున్నప్పుడు, పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు, గర్భిణీ స్త్రీలను చూడడానికి వెళ్ళినప్పుడు, వృద్ధులను పరామర్శించుటకు వెళ్ళినప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దైవ దర్శనార్థం దేవాలయానికి వెళ్ళినప్పుడు రక్తహస్తాలతో వెళ్ళరాదు. పూలు పండ్లు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధబాలకౌ రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుం. నెక్స్ట్ భక్తుల సొమ్ము తినకండ్రా దరిద్రులారా, నాశనం అయిపోతారు. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గుళ్ళని అంతకు ముందర మొఘలాయులు బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టారు. ఇప్పుడు మన వాళ్ళే కొల్లగొడుతున్నారు, గవర్నమెంట్ కొల్లగొడుతుంది. కొట్టి ఆ డబ్బులతోటి రోడ్లు, మసీదులు, చర్చులు వీటన్నిటికీ ఇస్తుంది. వాళ్ళ పైసా ఒకటి ముట్టుకోదు. మన పెద్ద పెద్ద మహానుభావులు, హిందూ లీడర్స్ ఒక్కడికి దమ్ము లేదు. భక్తుల సొమ్ము తింటున్నారా, నీచులుగా పుడతారా. నా విషం ఇత్యాహు భక్తస్వం విషం ఉచ్యతే. విషం ఏకాకినం హంతి, భక్తస్వం పుత్రపౌత్రకం. విషం కాదు, భక్తుల సొమ్ము నిజమైన విషం. విషం వలన ఒక్కడే చస్తాడు. భక్తుల సొమ్ము తిన్నావంటే నీ మొత్తం వంశం పుత్ర పౌత్రాదులు నాశనం అయిపోతారు. భక్తుల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాలిరా. నువ్వు అది తినడం కాదు, దైవ కార్యాలకి ఉపయోగించి బుద్ధి నీ వల్ల కాకపోతే ఎవడో సద్బ్రాహ్మణుడికి పిలవాలి. నా వంటి వాళ్ళని మీరు పిలవరు, ఎందుకంటే నేను దుమ్ము దులిపేస్తా. అంతే, ఈ దేశం ఇలాగే ఏడుస్తుంది. సత్యనిష్ట ఉండదురా. భక్తుల సొమ్ము తింటున్నారా, నీచుల్లారా, పందుల్లో పుడతారు. నెక్స్ట్ కళారత్నం గీతం, శ్రవణ సుఖరత్నం హరికథ, రణేరత్నం వాజీ, గగనతలరత్నం దినకరః, నిశారత్నం చంద్రః, శయనతలరత్నం శశిముఖి, సభారత్నం విద్వాన్,
నృపతి కులరత్నం రఘుపతి. లలిత కళల్లో సంగీతం రత్నం వంటిదట. ఇది మిగిలినంత అర్థమైంది మీకు. రాజులలో రాముడు అనమాట రత్నం. అది అర్థమైపోయింది కదా. కళారత్నం గీతం, శ్రవణ సుఖరత్నం హరికథ, రణేరత్నం వాజీ, యుద్ధంలో గుర్రం రత్నం వంటిది. గగనతల రత్నం దినకర, ఆకాశంలో సూర్యుడు రత్నం. నిశారత్నం చంద్ర, శయనతల రత్నం శశిముఖి, అంటే రాత్రికి చల్లని వెలుగులు చెందించే చంద్రుడు రత్నం వంటివాడు. ఆ తర్వాత సభారత్నం విద్వాన్, ఏ సభలో ఉన్న విద్వాంసుడు, ఎడ్యుకేటెడ్ స్కాలర్స్ ఉండాలి. మనం అన్ఫార్చునేట్లీ మన పార్లమెంట్లో ఎవరున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు చూడండి. జై పాలస్తీన్ అంటున్నాడు వాడు. నీచాతి నీచులు వీళ్ళు. ఎలాగండి వీళ్ళని? ఈ సభలో విద్వాంసులు ఎంతమంది ఉన్నారా? నృపతి కులరత్నం రఘుపతి, రాజులందరిలో రాముడు రత్నం. కానీ ఒక్క లెసన్ లేదు. ఏదో రిలీజియన్ గాడిదిగుడ్డు సెక్యులర్ అని చెప్పి పాకిస్తాన్ ఏమో మతం పరంగా తయారు చేసి మన హిందూ రాష్ట్ర చేసి ఉంటే హాయిగా రాముడు గురించి చెప్పుండుంటే అసలు ఇన్ని క్రిమినల్స్ ఉండేవారు కాదు, క్రైమ్స్. ఏం చేస్తామండి, దరిద్రం. ఆతిథ్యం, అరావ ప్యుచితం కార్యం, ఆతిథ్యం గృహమాగతి, శరణాగతస్య కర్తవ్యం, ఆతిథ్యం హి ప్రయత్నతః. వ్యాసభారతం. ఇంటికి వచ్చిన శత్రువుని గౌరవంగా అతిథి మర్యాదలు చేయాలి. శత్రువుని అలాగే శరణుజొచ్చిన వాడికి కూడా ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. భీష్ముడు ధర్మరాజుకు అతిథి పూజా ధర్మాన్ని ఉపదేశించే సందర్భంలో బోయవాడు పక్షి కథని చెప్తాడు. బోయవాడికి ఆహారంగా మగపక్షి అగ్నిలో ప్రవేశించి త్యాగం చేసేస్తుంది. అది